హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా యూట్యూబ్లో ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేసింది ఎవరో అని? మనం ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు హలో అని ఎందుకంటాం? అలాగే మరణించిన తర్వాత ఐన్స్టీన్ మెథడును ఎవరు భద్రపరిచారో తెలుసా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన థామస్ హార్వే ఆయన మెదడును తీసి పరిశోధన నిమిత్తం భద్రపరిచాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు హలో అంటాం. హలో అనేది ఒక స్త్రీ పేరు. గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు అతని భార్య మార్గరెట్ హలోకు ఫోన్ చేసి హలో అని పలికాడు. అప్పటి నుండి నేటి వరకు ఆ పదం కొనసాగుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, జీబ్రా ఒంటిపైనున్న చారలు మనిషి వేలిముద్రలలాగే వైవిధ్యమైనవి. ఏ రెండిటి జీబ్రాల యొక్క చారలు ఒకదానితో ఒకటి మ్యాచ్ కావు. ఫ్యాక్ట్ నెంబర్ 4, చిరుతలు వేగంగా పరిగెత్తుతున్నప్పుడు నిమిషానికి 150 సార్లు శ్వాసను తీసుకుంటాయి. ఇది మామూలు సమయం కన్నా 3 రెట్లు ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేసింది జావేద్ కరీం. ఇతను ఏప్రిల్ 23, 2005లో మీ అట్ ద జూ అనే పేరుతో 19 సెకండ్ల నిడివి గల వీడియోని అప్లోడ్ చేశాడు. ఇతను యూట్యూబ్ సహ వ్యవస్థాపకులో ఒకడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒక సాధారణ లెడ్ పెన్సిల్ ను ఉపయోగించి సగటున 35 మైలు అనగా 56 కిలోమీటర్ల వరకు పొడవైన గీతను గీయవచ్చు. అలాగే యావరేజ్ గా 45,000 నుంచి 50,000 పదాలను రాయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, అమెజాన్ నది పైన ఇప్పటి వరకు ఒక్క వంతెన కూడా లేదు. దానికి కారణం ఆ నది యొక్క వెడల్పు అధికంగా ఉండటమే. ఇంకా చెప్పాలంటే ఆ నదికి వంతెనలు అవసరం లేదు. అమెజాన్ నది పరివాహక ప్రాంతం చాలా తక్కువ జనాభాతో అనుసంధానించబడే రహదారులు చాలా తక్కువ. అక్కడ స్థానికులు నదిని దాటడానికి ఫెర్రీ అని పిలువబడే లాంచీ లేదా పడవలను ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఆస్ట్రేలియాలో సుమారు 10,685 బీచ్లున్నాయి. మనం రోజుకు ఒక బీచ్కు వెళ్ళినా మొత్తం అన్ని బీచ్లు చూడడానికి 29 సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, కోళ్లు తెల్లవారుజామున క్రమం తప్పకుండా కూత వేస్తూ ఉంటాయి. దీనికి గల కారణం కోడి మనిషి కన్నా 45 నిమిషాల ముందు వెలుతురు చూడగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ భూమి మీద ఉన్న మనుషుల బరువు అంతా కలిపితే ఎంత ఉంటుందో భూమి మీద ఉన్న చీమల బరువు కూడా సుమారు అంతే ఉంటుంది.